ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోలన్నీ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒక మంచి మాట గురించి తెలుసుకుందాం. మగవారికి ఆడవారికి ఏ కన్ను కాలు భుజం అదిరితే శుభచిహ్నములు అని శాస్త్రం చెబుతుందో అది శివమహాపురాణం నుంచి తెలుసుకుందాం. మగవారికి కుడి కన్ను కుడి కాలు కుడి భుజం అదిరితే శుభచిహ్నంగా చెప్పబడింది. అలాగే ఆడవారికి ఎడమ కన్ను ఎడమ కాలు ఎడమ భుజము అదిరితే శుభచిహ్నముగా చెప్పబడింది. శివుడి జటాజూటం నుంచి వీరభద్రుడు పుట్టాక తన కర్తవ్యం ఏమిటి అని అడుగుతూ ఉండగా తన కుడి కన్ను కుడి కాలు కుడి భుజం అదురుతున్నాయి. మీరు ఏ కార్యం చూపినా మీ కృపతో ఆశీస్సులతో విజయవంతంగా చేసుకువస్తాను అని అన్నాడు. అది ఆరోగ్యంగా ఉన్నవారికి వర్తిస్తుంది. అనారోగ్యంగా ఉన్నవారికి ఈ నియమాలు వర్తించవు. అలాగే మగవారికి ఆడవారికి ఏ కన్ను కాలు భుజం ఎదిరితే అనర్థం జరుగుతుంది అనేది కూడా శాస్త్రం స్పష్టంగా చెప్పింది. అదే మగవారికి కుడి భాగములు బదులు ఎడమ భాగములు అదిరితే ఎంతో అనర్థం జరుగుతుంది అని అర్థము. భద్రకాళి సమేతంగా వీరభద్రుడు కోటాను కోట్ల ప్రమద గణములతో దక్షుడు చేస్తున్న యజ్ఞం నాశనం చేయడానికి వెళ్తున్నప్పుడు దక్షుడికి ఎడమ కన్ను ఎడమ కాలు ఎడమ చెయ్యి అదిరాయి అని శాస్త్రం చెబుతుంది. అదే ఆడవారికి కుడి భాగములు అదిరితే అనర్థం జరుగుతుంది అని అర్థము. తెలిసింది కదా. ఇంకా ఈ వీడియో పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకా చాలా వీడియోలు చూడొచ్చు. శివుడు విష్ణువు ఒకటే కాబట్టి ఇప్పుడు ఒక నారాయణ కీర్తన విందాం.